వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రామ్స్, టమాటోస్ 3 పేస్ట్ చేసుకోవాలి, ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, ఒక ఆనియన్ నూనెలో వేయించి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క. ముందుగా మనం చేసుకునే విధానం ఎలాగంటే, ఒక బనాలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి వేయించాలి. కొంచెం ఆయిల్లో క్రిస్పీ టైప్ వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మన ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికంటే ముందు సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం ఉడుకుతుంటుంది కదా, కొంచెం ఉడుకుతుంటే దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా ఇవన్నీ వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత ఆల్రెడీ టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో ప్యూరీ అది వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత మనము ఆయిల్ ఇట్లా పైకి కనిపిస్తుంది ఉడికింది అంటే, దాంట్లో మనం పన్నీర్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది మన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి పన్నీర్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.